నేను ఎవరు తల మీద ఎత్తి చేపెట్టానో వాళ్ళకే నమ్మండి. నేను ఎవరు తల మీద ఎత్తి చేపెట్టానో వాళ్ళకే. నేను 5 నెంబర్స్ కౌంట్ చేయగానే మీరు హాయిగా కలిసి వచ్చి వెనుక స్థితిలోకి వచ్చేస్తాను. వెనుక స్థితిలోకి వచ్చిన తర్వాత ఏం చెప్తుంది? ఆశ్చర్యపోతే వెళ్ళిపోయి సీట్లో కూర్చుంటాను. అలా కూర్చున్న కొన్ని క్షణాల్లోనే మీకు పాట వినిపిస్తుంది. పాట వినిపించగానే ఆ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ నా దగ్గరికి వచ్చేస్తాను. నేను 5 నెంబర్స్ కౌంట్ చేయగానే మీరు హాయిగా కలిసి వెనుక స్థితిలోకి వస్తాను. వెనుక స్థితిలోకి వచ్చిన తర్వాత ఏం చెప్తుంది? ఆశ్చర్యపోతూ కిందకి వెళ్ళిపోయి మీ సీట్లో కూర్చుంటారు. అలా కూర్చున్న కొన్ని క్షణాల్లోనే మీకు పాట వినిపిస్తుంది. పాట వినిపించగానే ఆ పాటకు అనుగుణంగా డాన్స్ చేస్తూ నా దగ్గరికి స్టేజ్కి వచ్చేసి మరింత వేగంగా డాన్స్ చేస్తారు. మీరు 5 నెంబర్స్ కౌంట్ చేయాలి. మీరు హాయిగా కలిసి వచ్చి వెలుగు స్థితిలోకి వస్తారు. వెలుగు స్థితిలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుందో ఆశ్చర్యపోతూ వెళ్ళిపోయి మీ సీట్లో కూర్చుంటారు. కూర్చున్న కొన్ని క్షణాల్లోనే మీకు పాట వినిపిస్తుంది. పాట వినిపించగానే వినిపించే పాటకు అనుగుణంగా డాన్స్ చేస్తూ స్టేజ్లోకి వచ్చేసి మరింత వేగంగా డాన్స్ చేస్తారు. 1 2 3 4 5. నేను తల మీద చేపెట్టిన వాళ్ళు మాత్రమే. హాయ్ సార్, హాయ్ సార్. పేరేమిటి? అంజబాబు. పేరేమిటి సార్? అంజనారెడ్డి. వెళ్ళండి బిస్సీట్లో కూర్చోండి. డోంట్ డిస్టర్బ్ సార్. ఎవరు డిస్టర్బ్ చేయండి. కూర్చోండి కూర్చోండి. వాళ్ళు ఎక్కడ కూర్చుంటే వాళ్ళ సీట్లో వెళ్ళి కూర్చోండి. Here comes the Power King, and we call him the Bursting. The big bursting, all in the end behind bursting. The baby will wait, that I don't know that we're sounding. The baby body still testing, the baby never nylon string. The baby can rest the party because the baby got the color. Shut up, is my lingo. Potato swelling cat. And hello, faringo. By what we moving go. So, what is the lingo? I ain't to stop. We follow your mind, going go. రంజిబాబు గారు కదా, ఎందుకు వెళ్ళిపోయారు కదా? వేరే వెళ్ళారు. వెళ్ళాను సార్. అలా పైకి వచ్చారు. సాంగ్ పెట్టారు కదా, డాన్స్ నేను వచ్చాను సార్. దట్ ఈస్ పవర్ ఆఫ్ పోస్ట్ హిప్నోటిజేషన్. స్లీప్ స్లీప్ డీప్ స్లీప్. నిద్రపోండి నిద్రపోండి నిద్రపోండి. మత్తుగా హాయిగా గాఢంగా ప్రశాంతంగా నిద్రపోండి. మీరు అనుకోవచ్చు కమలాకర్ గారు మీరు పిల్లలు బాగా చదివే విధంగా చేస్తామంటారు, పిల్లలు వాటి వేసాలు మాటిస్తామంటారు, మానసిక సమస్య పరిష్కరిస్తామంటారు. మరి సేవకు వచ్చారు కాబట్టి మీరు ఎప్పుడైనా చేసిన వాళ్ళు అయ్యారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. మానసిక బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ మీ ప్రభావం ఏముంటది కదా. అటువంటిప్పుడు మీరు మానసిక సమస్యలు ఎలా పరిష్కరిస్తారు, పిల్లలు వాటిని ఎలా విముక్తి చేస్తారు, భార్యాభర్తల గొడవలు ఎలా చక్కదిద్దుతారు అనే డౌట్ రావు. చూశారు కదా, థాట్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రభావం చూపించలేకపోతే హిప్నోటిజం వేస్ట్. దానివల్ల ఏ ఉపయోగం? ఇలా నేను ఇచ్చే సజెషన్ పోస్ట్ హిప్నోటిక్ సజెషన్ అంట. ఇప్పుడు ఇలా చేశాను కదా, అలా వదిలేసామనుకోండి పాట ఎప్పుడు ఇప్పించినా డాన్స్ చేస్తారు. ఓకే, ఇది 15-20 సార్లు చేసామనుకోండి అది స్ట్రాంగ్ గా మైండ్ ఉండిపోతుంది. అందుకనే మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళని 15-20 సెషన్స్ అవసరాన్ని బట్టి 30 సెషన్స్ కూడా తీసుకుంటాం. వాళ్ళ స్థాయిని, స్థితిని, వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి తీసుకుంటాం. అలా చేస్తే వాళ్ళ యొక్క ప్రవర్తనలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఓకే, 4 5 భయంకరంగా అరిచేస్తూ అడవి జంతువులా మారి అడవంతా తిరిగేస్తున్నారు. అలా 4 కాళ్ళు అడవి జంతువులా మారిపోతున్నారు. స్లీప్ కాళ్ళు చేతులతో నడుస్తూ 4 కాళ్ళు అడవి జంతువులా మారిపోతున్నారు. గట్టిగా అరిచేస్తున్నారు. అలా 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 భయంకరంగా అరిచేస్తున్నారు.
మీరు అడవి జంతువులు కాదు, మీరు అడవి జంతువులు కాదు, మీరు అడవి జంతువులు కాదు. మిమ్మల్ని క్రమక్రమంగా పసిపిల్లలుగా మార్చేస్తున్నా. మిమ్మల్ని అందరినీ కూడా క్రమక్రమంగా పసిపిల్లలుగా మార్చేస్తున్నా. క్రమంగా 6 నెలల పసిపిల్లలుగా మారిపోయి నేల మీద దొర్లుతూ పాల కోసం ఆకలితో కాళ్ళు చేతులు కొట్టుకుంటూ కుక్కపెట్టి చేస్తాం. 6 నెలల పసిపిల్లలుగా మారిపోయి నేల మీద పాకుతూ దేకుతూ కాళ్ళు చేతులు కొట్టేసుకుంటూ కుక్కపెట్టి మిమ్మల్ని ఇంకా వెనక్కి తీసుకుపోతున్నారు, మిమ్మల్ని ఇంకా వెనక్కి తీసుకుపోతున్నారు. మీరు తల్లి గర్భంలో ఉన్న ఏ స్థితిలో ఉన్నారు, మీరు తల్లి గర్భంలో ఉన్న ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. మీరు ఇప్పుడు మీ తల్లి గర్భంలో ఉన్న ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. మీ కాళ్ళు చేతులు కండరాలు నరాలు మీ శరీరాల అనుమతులు కూడా గర్భస్థ శిశువులుగా మారుతున్నాయి. తల్లి గర్భంలో ఉన్న ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఆలా 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 ఇంకా 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 తల్లి గర్భంలో ఎలాగున్నారా? డాక్టర్ ఉన్నాడు మేడం, డాక్టర్ మేడం, కరెక్ట్, థ్యాంక్ యూ. ఇంకా తీసుకెళ్ళి అన్న నమ్మకాన్ని అసలాగా చేసుకుని ఈ హైదరాబాద్ బేస్ చేసుకుని ఫాస్ట్ లైఫ్ న్యూట్రిషన్ థెరపీ అంటూ చాలా మంది మోసం చేస్తున్నారు.